తెలుస్తుంది. ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. రాజాదిరాజ రాజ నికృష్ట ముష్ట చేష్ట లష్ట ఆ దరిద్ర మహారాజు గారు విప్పేస్తున్నారు. ఆపండి ఆపండి ఆపండి. మహామంత్రి ప్రభు వీరికి ఎడిటర్ల గురించి చెప్పండి. ఈటల గురించి మీకే బాగా తెలుసు కదా ప్రభు, మీరే చెప్పండి. చెప్పు తీసుకొడతా. చూడండి ఆయన జబర్దస్త్ లో 2 సూత్రములు. ఏమిటో మహాప్రభు? ఇక్కడ ఏమీ చేయకపోతే ఎయిట్లోకి పోతారు, ప్రభు. ఎక్కువ చేస్తే 18 లోకి పోతారు. మన రాజ్యం ఇంత నిర్మానుష్యంగా ఖాళీగా ఉంది, ఒక్క మానవుడు కూడా కనపట్లేదు. ఎందుకు ప్రభు? మన రాజ్యంలో ప్రజలందరూ తింటం ఒంగుండవే మహాప్రభు. ప్రభు తొంగుంటున్నామనాలి. క్షమించండి, తిండం తొంగుంటమే మహాప్రభు. అది అంటే దీనిని బట్టి మన రాజ్యమునందు ప్రజలకు కళల మీద ఆసక్తి లేనట్టున్నది. అవును ప్రభు. సరే, అర్జెంటుగా ఒక కళాకారుని పిలిపించి మన జనులకు కళల మీద ఆసక్తి కలిగినట్టు చెయ్యండి. ఆ కళాకారుని కనీసం మన ఊరినందు 2 రోజులైనా ఉండవలే. ప్రభు ప్రదర్శన ఒక్క రోజే అయినా 2వ రోజు ఎందులకు? ఆపండ్రా ఆపండ్రా, తొందరగా ప్రవేశపెట్టుడి. నర్తకి రొమ్ము. అబ్బా దీని బాగా నీ మొహం కట్టుకుని ఎన్ని రోజులు అయిందో దరిద్రం. దూరం ఉండు. అయినా మహామంత్రి ప్రభు నత్తకు డ్రెస్ వేసిన వలే ఉన్నది, ఇది నత్తకి ఏమిటి? ప్రభు అది నిజంగానే నత్తయే. అవును, అర్థమవుతున్నది. దీనక్క అసలైనది ఇంకోటి ఉన్నది. దీని అక్క ఒకటి ఉన్నదా? అవును ప్రభు. ప్రవేశపెట్టుడి. నర్తకి రమ్ము. బంగారు తెలియంది మానేసే తెలిసింది మహారాజుల వారికి వందనాలు. వందనాలు వందనాలు. అక్క టచ్ చేసుకో అక్క. దరిద్రుడా, నీకు ఏ కాలం స్కిట్ చేసినా వృత్తి మాత్రం మానవు కదరా నీ అబ్బారే. పోనీ డైలాగులు చెప్పరా అంటే డైలాగులు చెప్పవు. నీ వల్లే నాకు కొన్ని స్కిట్లు. ఏమండి నాట్యకర్త గారు, మరి మీరు ప్రదర్శనకు సిద్ధమా? సిద్ధమేనండి, కానీ నేను ప్రదర్శన చేసుటకు రాలేదు, నా బాధ చెప్పుటకు వచ్చాను. ప్రభువులు కూడా జబర్దస్తుకి ఏమి కామెడీ చేయుటకు రాలేదు. క్షమించండి, నా బాధ నన్ను ఒకడు ప్రేమించి మోసం చేశాడండి. ప్రేమించి మోసము చేసినా? అవును. ఎవడు వాడు? నేను చెప్పాను. చెప్పు. నేను పాటలో వినిపిస్తాను. వినిపించు. మల్లె మొగ్గలు మాటలాడనే, మల్లె మొగ్గలు మాటలాడనే, బంతి పూలలో ప్రతిమిలాడనే, బంతి తోటలో బతిమలాడనే, శనగ తోటలో సెగలు రేపనే, మునుగ తోటలో ముద్దులాడనే, వంగ తోటలో అరే వంగ తోటలో వరహాల మూట చేత పట్టాడు, నాతో జట్టే కట్టాడు, నాతో జట్టే కట్టాడు, నాతో జట్టే కట్టాడు. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నీకు ఎలాంటి వాడు కావాలో తెలీదా? వాడు ఏదో చెప్తాడు, ఒళ్ళో పడిపోతావా? నాకు ఎలాంటి వాడు కావాలి నాకు బాగా తెలుసు. ఎవరు వాడు? అలాంటి వాడు కావాలి. నర్తకిమణి, నిన్ను వదిలి లేచిపోయిన వాడి గురించి పాడితివి. అవును. మరి ఒక్కసారి నా గురించి, నా వీరత్వం గురించి, నా పౌరుషం గురించి ఒక్కసారి నా గురించి పాడవా? ఖచ్చితంగా పాడేది. పాడు. పాటు పాటుకు ఏయ్! పాటు పాటుకు పాటు పాటుకు కొవ్వు బట్టి ఉన్నావు, పాటు పాటుకు కొవ్వు బట్టి ఉన్నావు, ఆఫ్రికా ఏనుక్కి అన్నలాగా ఉన్నావు, ఆఫ్రికా ఏనుక్కి అన్నలాగా ఉన్నావు, నువ్వు మనిషి అంటే ఎవరు నమ్మడయ్యో మహారాజా, 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 మందమైన పూజ నీకెందుకు ఇంటికెళ్ళి పూజ, మహారాజా మందమైన పూజ, సిట్లు నీకెందుకు ఇంటికెళ్ళి పూజ.
మహారాజు గారు ఆపండి నీ నిత్యం. నేను నృత్యం ఆపి అరగంట నా ప్రమేయం లేకుండా నా అవ్యములు అందరికీ అవే ఊగుచున్నవిరా. రేష్మి గారు నవ్వుతున్నారా? బాగానే అవుతున్నారు. మీ మీద కూడా ప్రజలు లేఖ రాశారు, చాలా పెద్ద లేఖ రాశారు. ఒకసారి లేఖ ఇవ్వరా? నేను నవ్వను. తెలుగు రాని దానివని దిగులు చెందకు, అసలు తెలివే లేనప్పుడు తెలుగు ఎందుకు, దిగులు ఎందుకు. అవును, నా యొక్క పాలన గురించి నా గురించి నా దేశ ప్రజలు ఏమైనా రాశారా లేకపోతే ఏమైనా చెప్తారా? లేఖ వచ్చింది మీ గురించి కూడా. లేఖ వచ్చినదా? పెద్ద లేఖ వచ్చింది. వాడండి వింటాము. పరపర పేలని పంచులతోటి, పరపర పేలని పంచులతోటి, లబలబ తట్టెడు లాగులతోటి, అడ్డమైన కాన్సెప్ట్లతోటి, అడ్డమైన కాన్సెప్ట్లతోటి ప్రకాశ్ వచ్చినాడే, సిద్ధు తెచ్చినాడే, ప్రకాశ్ వచ్చినాడే, సిద్ధు తెచ్చినాడే. అన్నయ్యదేమో పెద్ద కారు, అన్నయ్య సిట్టు బేకారు. ప్రకాశ్ వచ్చినాడు, పనికిరాని స్కిట్లే తెచ్చినాడు. ప్రకాశ్ వచ్చినాడు, పనికిరాని స్కిట్లే తెచ్చినాడు. పనికిరాని స్కిట్లే తెచ్చినాడు. సూపర్ సూపర్. అద్భుతంగా పాడినారు. ఒక్కసారి శృతి 1 2 3 వేసుకో. ప్రకాష్ వచ్చినాడు, ఇంత పెద్ద కర్ర తెచ్చినాడు. ప్రకాష్ వచ్చినాడు, మీ గుండెల్లో నా గురించి చెప్పండి రా అంటే నన్ను తిడతారా దరిద్రులారా? ఎక్కడ గురువు గారండి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? నా వెనకాల వచ్చాయి. వస్తే ప్రకాష్ వచ్చినాడు, ఈ రోజు మంచి స్కిట్ చేసినాడు. సో ప్రకాష్ గారు బ్యాక్ టు ఫామ్. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, చాలా సరదాగా ఉంది. అండ్ మూర్తికి ఎప్పుడు కూడా పాటలు అవన్నీ కూడా మంచి టైమింగ్ ఉంటుంది. సో మీ టైమింగ్ బాగుంది ఇద్దరిది, వెరీ నైస్. నాగబాబు సార్, డిడ్ యు ఎంజాయ్ ది స్కిట్? బాగా ఎంజాయ్ చేశాను. ఒక ఫన్ తో కూడినటువంటి జానపద కళారూపాలు, ఆ ఫన్ క్రియేట్ చేసి స్కిట్ చేస్తే ఎప్పుడు ఫన్ వస్తుంది. ఆ తబలా కొట్టే వాళ్ళ లైవ్ ఆర్కెస్ట్రా వల్ల మాకైతే జోష్ ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ. సో మూర్తి కంట్రిబ్యూషన్ చాలా బాగుంది, మంచి స్కిట్ వేస్తారు. థ్యాంక్ యూ సార్. గుడ్ రా. నందినే, నందినే వచ్చింది ఎవరు? బాబురావా అచ్యుతరావా? నందినే, బాబురావు అచ్యుతరావు ఎవరే? ఎవరు లేరులేండి. సర్లే గాని హరినాథ్ కొడుకు పెళ్లికి వెళ్దాం అన్నారు కదా. నాకు వెళ్ళేంత ఓపిక లేదు, నువ్వు వెళ్తే వెళ్ళిపో. ఏమండి? ఎవరు? స్వరూపానా సావిత్రినా? ఏమండి? ఓ నువ్వా? ఈ స్వరూప సావిత్రి ఎవరు? ఈ బాబురావు అచ్యుతరావు ఎవరు? అది ఉత్తునే అన్నాను. ఇది వేరే, నేను ఉత్తరే అన్నాను. మీ చిట్కాలు వంటిట్లో పాటించండి, మొగుడు మీద పాటించకండి. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. అరే మొగుడు లేట్ గా ఎందుకు వస్తున్నారని డౌట్ పడతారు, కానీ నా మొగుడు లేట్ గా వచ్చాడే అని జాలిపడరు ఎందుకే? ఏమే నందిని, మా ఆయన దుబాయ్ నుంచి బంగారు హారం పంపించాడే, ఎలా ఉంది? చాలా బాగుంది. చూసారా దాని మొగుడు ఎంతెంత బంగారం పంపిస్తున్నాడో? దాని జీవితంలో బంగారం ఉంది కానీ శృంగారం లేదు అక్కడ. ఏం కావాలి? అదే కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చామండి. లారీనే తోలుకొని వచ్చారు కాబట్టి పెద్ద కష్టమేం కాదులే. ఏమండి, ఆయన లారీ కాదు మా ఆయన, ఒకసారి చూడండి. ఎక్కడైనా వాహనానికి టైర్లు ఉంటాయి, ఇక్కడేంటి మీ ఆయన నడుంకే టైర్లు ఉన్నాయి ఇక్కడ. ట్రాఫిక్ అయిపోయింది పండ. సార్ ఎందుకు సార్ లైసెన్స్ తిప్పేశారు? బండి రివర్స్ వెళ్తుంది కదా. ఏం సార్ స్పీడ్ బ్రేకర్ అలా ఎగిరిపడుతున్నారు? స్పీడ్ బ్రేకర్లు కనబడినట్టుంటే కనబడవరా, కనిపించి కనబడకుండా వింటే వాటి స్పీడ్ బ్రేకర్లు అంటారు. ఏది మన స్కిట్ లో పంచుల్లాగా